ఫ్రెండ్స్, ఐఎమ్ జ్యోతి రమేష్. ఈరోజు మనం బ్యూటిఫుల్ వ్యూ చూస్తున్నామండి. చూస్తున్నారుగా పచ్చని పొలాలు అన్నీ చూడండి, చాలా బాగుంది. చూస్తున్నారుగా ధాన్యము అంతా కూడా పొలాల మీద ఉంది. చూసారా వరి ఎంత బాగా విస్తారంగా పండిందండి ఈ ఇయర్. కొంచెం గాలి వానల వల్ల పోయిందన్నారు, కానీ ఈ ఏరియా అయితే బాగుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. జగన్ కట్టిస్తున్న స్కూల్స్ అండి ఇవి. ఇది చూస్తున్నారా, కాలువ బాగుంది కదా. ఇంకా బాగా బెటర్గా తీయాలనుకున్నాము, కుదరలేదు. ట్యాంక్ అండి, వాటర్ ట్యాంక్ మా ఊరుది. చూస్తున్నారా పొలాలు ఎంత బాగున్నాయో, పచ్చగా పండిందండి. నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తుండగా నాకు ఈ ఐడియా వచ్చింది. సరే అంతా చూపిద్దాము, పల్లెటూరు వాతావరణము అని చెప్పి తీశాను. చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు, ఈ దొండ పందిర్లు అండి, చిక్కుడు పందిర్లు, దొండ పందిర్లు, తాడి చెట్లు. చూసారా, చాలా కాలమై ఉంటుంది కదా చూసి. ఇవన్నీ కట్ చేసిన పొలాలండి. పంప్ షెడ్ చూసారా, మూవీస్లో చూసుంటారు కదా, పంప్ షెడ్స్ ఉన్నాయి ఇక్కడ. నిదానంగా వెళ్తున్నారు మా హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తే. మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నానండి, చెప్పాను కదా. ఇటు సైడ్ కూడా పంట పొలాలు వచ్చాయండి. మళ్ళీ మంచిగా బెటర్గా చేద్దాం అనుకున్నాము. అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు, అందుకే మొత్తం చేయలేకపోయాను. చేసినంత వరకు పెడదామని పెడుతున్నానండి. పచ్చగా ఉంది కదండి. చూసారా, మిషన్స్తో కట్ చేసేస్తున్నారు మొత్తం. ఒకవైపు బాధగా ఉంది, ఇంకోవైపు సంతోషంగా ఉంది. ఇంత డెవలప్ అయినందుకు సంతోషంగా ఉంది. బాధ ఎందుకంటే చాలామంది కలిసి పని చేసేవాళ్ళు కదండి ఒకప్పుడు. ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయినాయి అన్నీ. చూస్తున్నారుగా, ఇది పాన్ తోట అండి, తమలపాకులు. చూడండి అంటే ఎంత కవర్ చేశారు. మ్యాక్సిమం మా ఊరి నుంచే ఆంధ్ర మొత్తం వస్తుంది ఇవి తమలపాకులు. కొబ్బరిది అరటి తోట అండి, అరటి తోట. ఇది రోజ్ ఫ్లవర్స్ పొలం అండి, బట్ అది నేను తీయలేకపోయాను. దూరంగా ఉంది బాగా, మధ్యలో ఒక పెద్ద కాలువ ఉంది, అందుకోసమని జూమ్ చేస్తుండే కొంది బ్లడర్ అయిపోయింది, అందుకోసమేనండి. చూస్తున్నారు కదా, కొబ్బరి తోట అండి. అది బాగుంది, చాలా హాయిగా అనిపించింది. బోళ్ళని తీసాను కానండి, మొత్తం అన్కంఫర్ట్గా ఉంది, తీసేసాము. ఈవినింగ్ రిటర్న్ అవుతున్నానండి. చూస్తున్నారా, పల్లెటూరులో ఈ పూరీలు చూసి ఎంతకాలం అయిపోయిందో కదా. సాయంత్రం అయిపోయిందండి, ఇంటికి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ బెటర్గా తీస్తాను. థ్యాంక్ యూ.